నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ బీఆర్ఎస్ సింబల్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ కత్తి వేలాడుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో వారిపై వేటు తప్పేలా లేదు. ఇక స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఎన్నికల్లో 6 ఏళ్లు పోటీ చేసేందుకు వేలు ఉండదు. అలా జరగకుండా స్వతహాగా రాజీనామా చేస్తే మాత్రం దర్జాగా ఉప ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఎలాగూ అధికారంలో ఉంది హస్తం పార్టీనే, జూబ్లీహిల్స్ మాదిరిగా ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు. అయితే స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రిజైన్ కు రెడీ అయ్యారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోలతో ఉన్న రప్పారప్ప ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. గులాబీ పార్టీ కథన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉందనే ఇండికేషన్స్ ఇచ్చేశారని చెబుతున్నారు పలువురు నేతలు. మరోవైపు దానం కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణను కంప్లీట్ చేశారు స్పీకర్. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లుగా స్పష్టమైన ఆధారం లభించినట్లే. తనపై ఎంక్వైరీ చేస్తే అనర్హత వేటు పడటం ఖాయం. అంతకు ముందుగానే తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్టు సమాచారం. ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించాలని, లేకుంటే ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో తీసుకోవాలని అడిగారట. అలా జరగని పక్షంలో కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వటం వంటి ప్రతిపాదనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా చేసినట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మినిస్టర్గా చేసిన అనుభవం దానంకు ఉంది. పాత పరిచయాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే రాజీనామా చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. అదే జరిగితే గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే దానంకు అన్ని డోర్స్ క్లోజ్ అయ్యాయని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ మినహా మరే ప్రత్యామ్నాయం లేదంటున్నారు. చూడాలి మరి దానం నాగేందర్ విషయంలో ఏం జరుగుతుందో అనేది.